తీరా తలుపు తీరా. అంజు ఇంటికొచ్చే వరకు బాకీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాథోడ్ సార్, కార్ యూటర్న్ తీసుకొని రణ్వీర్ ఇంటికి పోనివ్వు. ఏమైంది డాడ్? వెళ్ళి అంజుని తీసుకొద్దాం. పోనివ్వు రాథోడ్. సరే సార్. థ్యాంక్ యూ. మనోహరి, నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు మనోహరి? కరెక్ట్గా వాడు నా మీద అటాక్ చేసే టైంకి నువ్వు ఎలా రాగలిగావు? నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను కాపాడడానికి. వాడు నా మీద అటాక్ చేయబోతున్నాడని నీకెలా తెలుసు? అది వాడే ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి మనోహరి, కథలు చెప్తున్నావా? నన్ను చంపే అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. నిజం చెప్పు. ఏ నీకైనా పిచ్చా? ప్రాణానికి తెగించి నిన్ను కాపాడితే చంపాలనుకుంటున్నావా అని నన్నే అడుగుతావేంటి? అదే నా అనుమానం కూడా. నీ ప్రాణాలకు తెగించి మరి నన్నెందుకు కాపాడావా? నన్ను కాపాడే ప్రేమ కానీ అవసరం కానీ నీకు లేదు. అలాంటిది అమర్ ఉంటాడని తెలుసు కూడా. ప్రభువుల వారు కూడా తెలిసినదా? నీవు వచ్చితివి అనినా ప్రభువుల వారిని కూడా ఖచ్చితంగా నీ వెంట పెట్టుకుని తీసుకుని వచ్చి ఉండేదు. తమ వలే మేము స్వార్థపరులం కాదులేని చిత్రగుప్తుల వారు. తమరు మా స్థానమును చేజిక్కించుకునేందుకు ప్రభువులు వారి వద్ద మాపై చెడుగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నములని మాకు తెలియను. తమరు మాకు చెడు చేసినను పెద్ద మనసుతో మీకు మంచి చేయుటకు మేమే ఒక అడుగు ముందుకు వేసితిమి. నీ మాయమాటలో మూటకట్టుము విచిత్ర. ఆ బాలికతో పన్నాగం పన్ని నాతోనే ఆ బాలికను మరలా భూలోకమునకు తీసుకుని వచ్చేలా చేసింది నీవేనని నాకు తెలియదనుకుంటువా? విత్తు ఒకటేనచో చెట్టు మరొకటవునా? ముందు తమరు ఎందుకు విచ్చేసితిరో అది సెలవిమ్ము. ప్రభువుల వారు తమ నామజపము చేయుచుంటిరి. తమ కోసము నరకము నలుమూలలా యమభటులు వెతుకుచుంటిరి. తమరు కుయుక్తితో ఈ భూలోకమునకు వచ్చి ఇటువంటి పని చేసి ఇచ్చట ఇరుక్కొంటిరన్న విషయము ప్రభువుల వారికి తెలిసినచో ఇక మీరు శాశ్వతముగా ఇచ్చటనే ఇదిగో ఆ చెట్టు కింద సేద తీరవలే. అయితే ఇప్పుడు నన్నేమి చేయమందు? మేము ఆ బాలికను తీసుకుని వచ్చేదము. తమరు వెను వెంటనే యమపురికి పయనమవుము. వెళ్ళిదను, కానీ అనామికలో ఉన్న అరుంధతికి తన పిల్ల పిచ్చుక ప్రమాదములో ఉన్నదని తెలియజేయవలను. ప్రమాదమా? ఏమి జరిగినది? నీ కూతుర్ని లేదు రాథోడ్, అనామిక గారు చెప్పినట్టు అక్కడేదో జరిగింది. అంటే అంజు నిద్రలో దొర్లుకుంటూ కింద పడలేదు. తను అక్కడేదో చూసి
స్పృహ తప్పి పడిపోయిందన్నమాట. పాపం భయంతో ఎంత కంగారు పడిపోయిందో ఏంటో. దేవుడా, ఎందుకయ్యా మా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? సరే అమరేంద్ర గారు, నేను ఈవినింగ్ ఒకసారి వచ్చి చెకప్ చేస్తాను. ఇంప్రూవ్మెంట్ లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. రాథోడ్, సార్. డాక్టర్ గారిని పంపించరా. అలాగే సార్. పదండి డాక్టర్ గారు. అమర్, అంజలి చాలా గట్టి పిల్ల. సామాన్యంగా దేనికి భయపడదు కదా. అక్కడ ఏం చూసుంటే ఇంతలా భయపడి ఉంటుంది? అదే అర్థం కావటం లేదు నాన్న. మేము అంజు కోసం తిరిగి వెళ్ళినప్పుడు రణ్వీర్ చాలా నార్మల్గా ఉన్నాడు. ఏమైనా జరిగితే అలా ఎందుకుంటాడు? మనోహరి గారు, నిన్న మీరు సార్ వాళ్ళు రణ్వీర్ గారింటికి వెళ్ళారని తెలుసుకుని మీరు బయటకు వెళ్ళారు కదా, అప్పుడు మీరు అక్కడికి వెళ్ళారా?